వీధిలో ఓ పిచ్చి తండ్రి ఉండేవాడు. అతనికి ఇద్దరు అమాయక బిడ్డలు. ఏదో ఉద్యోగం పుణ్యాన జీతం, పై, ఆదాయం రెండూ కలిసి 2 ఇళ్ళు కొనేందుకు సహకరించాయి. ఇంకాస్త మిగిలింది. దాంతో పెద్దోణ్ణి డాక్టరు, చిన్నోణ్ణి ఇంజనీరును చేశాడు. వంటపని, ఇంటిపని చేతగాని కోడళ్లను తెచ్చుకున్నాడు. ఒకడు నా వైద్యవృత్తిని దేశసేవకే అంకితం చేస్తానని సిటీకి వెళ్ళిపోయాడు. అనారోగ్యవంతుడైన తండ్రిని చూడడానికి కూడా రాలేనంతగా దేశసేవలో నిమగ్నమైపోయాడు. మరొకడు అమెరికాకు దూసుకెళ్ళిపోయాడు విమానంలో. మళ్ళీ రాలేదు. అమెరికాలో స్వంతిల్లు కొన్నాడు. నాన్నకు స్కైప్లో చూపించాడు. కారు కొన్నాడు, వాట్సప్లో పెట్టాడు. ఆ పిచ్చి తండ్రి ఊరంతా చూపించాడు మా కారు అంటూ. అందులో తానెక్కి తిరగబోయేది లేదు. కొడుకు పుట్టాడు. ఫోటో తీసి వాట్సప్లో పెట్టాడు. ఇక్కడ పిచ్చి తండ్రి తాత అయిపోయినందుకు సంతోషం పట్టలేకపోయాడు. ఆ మనవడ్ని అందరికీ చూపించి మురిసిపోయాడు. తాను ఎత్తుకుని తిరిగే భాగ్యమూ లేదు. ఆ పిచ్చి తండ్రికి అర్ధాంగిగా ఉన్న ఆ పిచ్చి తల్లి జీతంలేని పనిమనిషిగానే ఉండిపోయింది చివరివరకు ఆ కుటుంబంలో. స్వదేశ సేవకు ఒకణ్ణి, విదేశ సేవకు మరొకణ్ణి దారబోసాక చివరి దశలో మనకు సేవ చేయడానికి ఎవరున్నారు అని దిగాలు పడ్డారు. ఎందుకు పనికిరాని వెధవలు అని తన జీవితకాలం తన చేత తిట్లు తిన్న బావమరదులే చివరకు అండగా నిలబడి సేవ చేశారు. చదువు అనేది కేవలం డబ్బును సంపాదించి పెట్టే ప్రక్రియ కాదు. సంస్కారాన్ని నేర్పేదే విద్య.